సురేంద్రారెడ్డి డిగ్రీ అయిపోయింది, ఇప్పుడు ఎంబీఏ. సీఎం జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే పాలన బాగుంది. ఏ విధంగా అంటే అన్ని విధాలుగా. అంటే అప్పుడు మా ఊర్లో అప్పుడు పింఛన్ కావాలంటే 10 ఊర్లు దాటి పోయాలి బ్రో. ఇప్పుడు పింఛన్ ఇంటికే వస్తుంది. అమ్మఒడి నేను అది ఇంకా స్కూల్ డెవలప్మెంట్ అది చాలు. రాష్ట్ర అభివృద్ధి అంటే నువ్వు రాజస్థాన్ దాకపోయి ఇసుకున్న ఏరియాలో నువ్వు ఇసుక అమ్ముతే ఏమైనా వ్యాపారం జరగదుగా. అది ఏం లేని ప్రాంతం ఇప్పుడు డెవలప్ అవుతుంది. ఏముంది వస్తాయి బ్రో నిదానంగా. దుబాయ్ పుట్టినమ్మంటే దుబాయ్ కాలేగా, నిదానంగా ఒక్కొక్క స్టెప్ ఎదుక్కుంటూ వస్తాయి. మాట్లాడుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా డెవలప్మెంట్ అయినా సరే, అదే ఇప్పుడు ఇంతకు ముందు 10 years బిఫోర్ హైదరాబాద్ ఐటీ కారిడార్ ఎలా ఉండదు, ఇప్పుడు ఎలా ఉందన్నది. హైదరాబాద్ అని అప్పుడు ఉమ్మడిగా ఉన్నది కాబట్టి హైదరాబాద్ డెవలప్ అయింది. ఒక 2 రాష్ట్రం చీల్చినాక ఒక రాష్ట్రం డెవలప్ కావాలంటే నిదానంగా టైం పడుతుంది. 5 years డెవలప్మెంట్ చేయలేదు, చేసిండు కానీ మనల్ని చూపిట్ల అంతే. ఇప్పుడు నిదానంగా ఖచ్చితంగా నెక్స్ట్ అయితే ఈ సెక్టర్స్ ని డెవలప్ చేస్తాం 100% గ్యారంటీ. తెలంగాణలో కూడా రిలీజ్ చేయలేదన్న, ఎక్కడ రిలీజ్ చేయరు, గవర్నమెంట్ రిలీజ్ చేయరు, జస్ట్ ఊరికే చెప్తారు అంతే. చాలా అవన్నీ వచ్చినాయిగా. 5,000 ఇచ్చి ఇంటికి ఉంటే ప్రశాంతంగా ఏం కావాలి బ్రో. చాలు మస్తు. పల్లెటూరులో ఎంత బతకాలి బ్రో, 50,000 కావాలి. నాదే 4 లక్షలు. మా నాన్న డబ్బులు ఉన్నాయి, మా ఆయన కడుతున్నారు, నా ఇబ్బంది ఏం లేదు. అసలు చదువుకి డబ్బుకు సంబంధమే లేదు బ్రో. చదువు వల్ల నీకేం నేర్పించిండ్రా, ఏం లేదు. చదువు వల్ల లాభమే లేదు వాస్తవంగా మాట్లాడితే. ఇంటి కాదు బ్రో, ఇంటికాడ కూర్చొని ఫోన్ లోనే డబ్బులు సంపాదించుకోవచ్చు ఈ కాలంలో. నువ్వు ఆడికో వచ్చి ఎవరి కింద పని చేయకుండా ఇంటికాడ ఉండే ఏ పని చేసినా సెల్లులో డబ్బులు సంపాదించుకోవచ్చు. బ్రెయిన్ ఉండాలంతే. ఆడ కూర్చొని డబ్బులు ఈడ కూర్చొని కూడా సంపాదించుకోవచ్చు. ఎందుకు జరుగుతుంది? ఫోన్లు గ్యాంబ్లింగ్ అంటే బయాస్ అని మరి మనం బెట్టింగ్ లాభులేం ఆడం కదా, అట్లాగా చెప్పేది. ఇంకా మంచి సోర్సెస్ ఉన్నాయి. ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, మనమే సోషల్ మీడియా డెవలప్ చేసుకోవచ్చు, చేసుకోవచ్చు, ఒక చిన్న స్టార్ట్అప్ చేసుకోవచ్చు, బిజినెస్ పెట్టుకోవచ్చు మనమే 100%. నాకు ఒక్కటి కూడా రాలేదు, నేను దాని గురించి మాట్లాడను. రాలేదు, అయినా నేను వేస్తాను ఎందుకంటే మంచి చేసింది కాబట్టి. బ్రో ముసలోళ్ళు కట్టబట్టుకొని 10 కిలోమీటర్లు నడుచుకుంటా, నీళ్లు లేక చచ్చిపోయి పొద్దున్నే నడుచుకుంటా పోతుంటే పింఛన్ ఈరోజు రాదు, రేపు రాదు, నెట్వర్క్ లేదు, అది లేదు, ఇది లేదు, ఇది లేదు అని చెప్పి చాలా రోజులు తిప్పుకున్నారు. ఇప్పుడు ఇంటికి వచ్చి పింఛన్ ఇచ్చారు, ఇంకేం కావాలి చెప్పు. అరే పింఛన్ విషయం అంటే ఎంత హెల్ప్ఫుల్ బ్రో, అది చెప్పు. ఇస్తున్నారు, ఇంటికి వచ్చి ఎవరు ఇయరుగా, వాళ్ళ బాధలు కూడా తెలుసుకున్నాడుగా. అవి నిదానంగా వస్తాయి బ్రో, నిదానంగా వస్తాయి. డెవలప్మెంట్ రాష్ట్రం డెవలప్ కాకముందే నీకు అన్ని వస్తాయి బ్రో, రాగా. ఊర్లో మంచి అంటాడుగా, పండ్లు ఉన్న చెట్టు మీద రాళ్ళు పడినట్టు అంతే. మంచి చేసేటోడు ఎప్పుడైతే తొక్కాలని అనుకుంటారు అంతే, ఇంకేముందా అంతే అంతే. ఓపెన్ గా మా ఊరు జగన్కే.